హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి. ఈరోజు మనం లాస్ట్ వీడియోలో ఏం చూసాము? ఇది ఆరో వర్క్ అని చూపించాం కదా. 2 days మళ్ళీ అయ్యింది. ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకేనా? ప్రాక్టీస్ కంపల్సరీ చేయాల్సిందే. ఒకరోజు వేసి వదిలేసేది కాదు. ఓకే, ప్రాక్టీస్ ముఖ్యం మనకి. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ స్ప్రింగ్ తోటి జర్దోజీ తోటి మనము కట్ చేసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత కట్ చేసుకుందాం. కట్ చేసుకొని మనము ఇక్కడ నెక్ లైన్ వేస్తాను. ఇవి ఎలాగైతే మనకు ఈ మోడల్స్ చూపించానో 1 2 3 4 5 ఇది కూడా వస్తుంది. 5 6 6 7 మోడల్స్లో మనకు నెక్ లైన్స్ చూపించా కదా. ఇప్పుడు మనము దీంతో ఇంకో మోడల్ చూపిస్తాం మీకు. చూడండి, చిన్నగా లైన్స్ ఒక 2 లైన్స్ వేసుకొని నెక్ లైన్ మనకు వస్తుంది కదా. ఇక్కడ నెక్ లైన్, ఈ లైన్ మనకు ఈ లైన్ అనమాట. ఈ లైన్లో మనము జర్దోజీ తోటి ఇంకో మోడల్ చూపిస్తాను నెక్ లైన్. చూడండి, ఇది మనం ఫస్ట్ టూ లైన్స్కి నేను గొలుసు వేసి పెట్టాను ముందే. ఇప్పుడు మనము ఇది కట్ చేసుకుందాం. మనకి ఎంత కావాలి లెంత్, చిన్న చిన్నగా అయితే చాలు మనకి. నేను 2 లైన్స్ పెట్టుకొని జర్దోజీ కట్ చేస్తాను. మనకి ఎంత కావాలో అంత వేస్ట్గా చేసుకోకూడదు. ఇది ఎక్కువగా మనం కంటిన్యూ వర్క్లు వేస్తుంటే మనకు సైజు వారీగా ఒక మూడు రకాలుగా, అదే త్రీ టైప్స్ మనము కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇది కొంచెం పెద్దగా, కొంచెం చిన్నగా అలాగనమాట. మనం ఇప్పుడు ఎంత కావాలో అంత కట్ చేసుకుందాం. ఓకేనా? ఇది పక్కకు పడేది ఈ లెంత్లో కావాలి మనకు. ఇలా పట్టుకొని చూసుకొని కట్ చేసుకోండి. ఇది పైకి కిందికి కదులుతూ ఉంటుంది కదా. పట్టుకొని దగ్గరగా ఈ లెంత్ ఎంత కావాలో మనకు చూసుకొని కట్ చేసుకోండి. వేస్ట్గా కట్ చేసుకోకూడదు. ఇది కొంచెం ఖరీదు ఎక్కువ కదా మనకి. వేస్ట్గా కంటిన్యూగా డిజైన్స్ వేసే వాళ్ళైతే కట్ చేసి పెట్టుకోవచ్చు. మనం నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు. దానికి సరిపోయేదంతా మనం కట్ చేసుకుందాం. ఓకేనా? నీట్గా కట్ చేసుకొని తొందరగా కట్ చేసుకుంటే ఇది పోగులు వస్తాయి అన్నమాట. ఒకేసారి కట్ కావాలా. ఓకేనా? చూసుకొని కట్ చేసుకోండి. ఒకేసారి కట్ కాకుంటే మనకి చివరిన అనేది పోగులు వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు సూదికి ఎక్కకోకుండా ఉండడం, లేకపోతే మనం వేసిన తర్వాత అది పైకి ఇలా కొండి మాదిరిగా లేసుకొని ఉంటే మనకి అది పట్టుకొని లాగేస్తే మొత్తం ఊడిపోయి వచ్చేస్తుంది ఇది. అందుకే నీట్గా ఒకసారిగా కట్ అయిపోవాలి. నిదానంగా అసలు నిదానం అంటే నిదానంగా కట్ చేసుకోవాలి. కానీ మనం కట్ చేసే స్పీడ్గా కట్ చేయాలి. ఇట్లా నిదానంగా ఇలా పెట్టి ఇలా అని ఒకసారి ఇట్లని, 2 సార్లు ఇట్లా, 3 సార్లు ఇట్లా అని కట్ చేస్తే ఇది పోగులు వస్తుంది. నీట్గా రాదనమాట. ఒకసారికి ఇట్లా కట్ అయిపోవాలి మనం. అందుకే ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఏ సైజులో వర్క్ వేస్తున్నామో ఆ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఎగిరిపోతూ ఉంటాయి కట్ చేసినప్పుడు. మనము చూసి ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట వర్క్కు. నేను మీకు చూపించాలి కదా అని నేను కొంచెం మీకు చూపించాలని కట్ చేస్తున్నా, ఎలా కట్ చేయాలి అనేది. ఇలాగా ఒకసారికే మనం కటింగ్ అయిపోవాలన్నమాట. నేను మీకు వర్క్ చూపిస్తుంటాను కాబట్టి నేను సైజు వారీగా ఏం కట్ చేయట్లేదు. నాకు కావాల్సినంత సైజుల్లో
3 రకాలుగా కట్ చేసుకుంటున్నా. మిడిల్, లాంగ్, షార్ట్. ఓకేనా? ఇలాగ. నాకు కావాలి, మీకు చూపించడానికి కావాలి కాబట్టి నేను అలా కట్ చేసుకున్నాను. మీరు కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు అనుకుంటే పెట్టుకోండి. కొన్ని మాత్రమే ఒక 2 లైన్స్ జర్దోజీ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సరే. ఇప్పుడు చూడండి, ఇది ఎక్కడంటే ఎక్కడ ఎగిరిపోయినాయి చూడండి. ఇవి ఇలా తీసి పెట్టుకోవాలి. మళ్ళీ ఎగరకుండా కట్ చేసుకోవాలి ఇవి. ఓకే. ఇప్పుడు చూడండి, దీనికి మనము ఇక్కడ నేను గొలుసు వేసి పెట్టా కదా 2 లైన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఇది ఇంత చిన్నది వద్దు, కొంచెం బిగ్ సైజ్ తీసుకుందాం. ఈ సైజులో తీసుకోండి. ఈ సైజు ఉంటే చాలు. చూడండి, ఇప్పుడు చూపిస్తా. ఇంకో ఈ సైజు, ఎందుకంటే ఇది ఇంటూ మోడల్లో వస్తుంది. ఇలాగా చూడండి, ఇలా గొలుసు దాటి వెళ్ళకు. గొలుసులో పైకి రావచ్చు కానీ గొలుసు దాటి వెళ్ళకండి. ఓకేనా? సైడ్ నేను చెప్పేది, సైడ్ గొలుసులు దాటి వెళ్ళకండి. ఇవి కొంచెం పెద్దగా అయినాయి కదా, కొంచెం చిన్నవి తీసుకుందాము. ఈ సైజు తీసుకుందాం. చూడండి, ఈ సైజు తీసుకోండి. ఇవి కొంచెం పెద్దగా అయినాయి, లాంగ్ వెళ్ళిపోతుంది. చిన్న చిన్నగా వేసి చూపిద్దాం మీకు. ఇదిగోండి, ఇలా తీసుకొని సేమ్ మనం లాంగ్ అండ్ షార్టే. ఇలా ఇలా తీసుకున్నాం కదా. మళ్ళీ ఇక్కడ గొలుసు వచ్చి ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ వెళ్ళి మళ్ళీ ఇటుపక్క చూడండి, నిదానంగా ఇటుపక్క ఇంకొంచెం బిగ్ సైజ్ తీసుకుందాం. చూడండి, ఇటుపక్క ఇలాగా. ఇది 2 లేయర్స్తో మనము ఇలా వేస్తున్నాం. మళ్ళీ ఇటుపక్క వెళ్ళి రెండు మాత్రమే తీసుకుంటున్నాం, ఎక్కువ తీసుకోవట్లేదు. చూడండి, బాగా ఎలా వేస్తున్నాను అనేది చూడండి. చూసి నిదానంగా వేసుకోండి. మనము జడ అల్లుతాం కదా, ఆ టైప్ వస్తుంది ఇది. ఇదిగోండి, ఇలా అయిపోయిందా 2. మళ్ళీ కొంచెం పైకి పోయి మళ్ళీ ఇక్కడ మనం ఎక్కడైతే ఇది స్టార్ట్ చేసామో ఇది అక్కడే వెళ్ళి తీసుకోవాలి. మళ్ళీ చూడండి, ఇలా చూసారా, నీట్గా వేసుకోండి. బాగుంటుంది. నెక్ లైన్ సూపర్గా ఉంటుంది. దీని పక్కన స్టోన్లెస్ కలర్, మన చీర కలర్ ఏది ఉందో, బ్లౌజ్ కలర్ ఏముందో ఆ కలర్ స్టోన్లెస్ పెట్టుకోండి, లేదా స్టోన్స్ పెట్టుకోండి. ఓకేనా? చూడండి, ఇలా ఈ సైడ్ కూడా పైకి వెళ్ళి మనము అట్లానే తీసుకోవాలి. ఇటుపక్క ఎలాగైతే పైకి వెళ్ళి తీసుకుంటామో అటుపక్క కూడా అలాగే పైకి వెళ్ళి తీసుకోవాలి. లోపల థ్రెడ్ అవసరం లేదు, ఎందుకంటే ఈ జర్దోజీ అనేది హైట్గా కనిపిస్తుంది మనకు.
లోపల ఏం పెట్టాల్సిన అవసరం లే. లోపల పెడితే మళ్ళీ ఇంకా ఎక్కువ హైట్ కనిపిస్తుంది. వీటికే హైట్ కనిపిస్తుంది చూడండి. పక్కన మనం పూసలు అవి ఇవి వేసుకోవచ్చు. చూపిస్తా మీకు. నెక్ మోడల్స్ కూడా వేద్దాం. ఇవన్నీ అయిపోయినాక మనము నెక్ మోడల్స్ మీకు ఏ మోడల్ నెక్ లైన్ కావాలో అన్నీ 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 చూపిస్తా. బాక్స్ టైపు అన్నీ చూద్దాం. నిదానంగా చూద్దాం. ఓకేనా? చూడండి ఇలాగా. అర్థమైందా? ఇది మన జడ ఎలా ఉందో అలా ఉంది కదా, అట్లనే అల్లినట్టు అనమాట. మనం ఈ లైన్ దాటి వెళ్ళకూడదు. లైన్ దాటి వెళ్తే మనకు డిజైన్ అనేది మారిపోతుంది కదా. దీంట్లోనే వేసుకోవాలి. చిన్నగా చాలు, పెద్దగా అవసరం లేదు. ఎక్కువ వెడల్పుగా వేసుకోవద్దండి, బాగుండదు. చూడ్డానికి మొరటుగా ఉంటుంది. ఇక్కడ కొలుసు చూడు, నేను దాంట్లోకి తీసుకున్నా. అలా తీసుకోవద్దండి, మళ్ళీ అది గ్యాప్ వస్తుంది అక్కడ. జర్దోజీ వర్కులు బ్రిందల్ వర్కులుగా మనము ఎక్కువ యూజ్ చేస్తాం. బ్రిందల్ వర్క్స్ అర్థమవుతుందామా? ఇది చెప్పేది నిదానంగా చూసి పెద్దగా స్క్రీన్ జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని చూడండి. ఓకేనా? చూసి వేసుకోండి. భలే ఉంటుంది బ్లౌజ్. ఇది గుచ్చుకోదు ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయినాయి కదా అవి. మనకు ఇక్కడ ఎడ్జ్లో ఉండేటివన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనకేం గుచ్చుకోదు. చాలా స్మూత్గా మనకు చేయి పెట్టి చూడండి. దీనిపైన ఇట్లా రఫ్ చేస్తే కూడా ఏం మనకు ఏం గుచ్చుకోదు. జర్దోజీ వేసే దాంట్లో ఉంటుంది మోడల్స్. అది పైకి లేవకుండా, మనకు చేతికి తగలకుండా, గుచ్చుకోకుండా మనం వేసే దాన్ని బట్టి వస్తుంది అది వర్క్. ఎక్కువ తీసుకుంటే మనం కొంచెం వెడల్పుగా తీసుకోవాలి, కానీ రెండే వేస్తున్నాం కదా మనము. ఇది జర్దోజీ స్ప్రింగులు, అందుకు చిన్నగా చాలు. ఎక్కువ 4-5 తీసుకొని వేస్తే అప్పుడు మీకు ఎక్కువ వెడల్పుగా తీసుకోవచ్చు. ఈ వెడల్పుతో మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ వెడల్పు ఉంది కదా, ఈ వెడల్పుతో 4-5 లేయర్స్ కూడా తీసుకొని వేయొచ్చు ఇది జర్దోజీ. ఏమంటే మందంగా ఎక్కువ లైన్స్ కనిపిస్తాయి. చూపిస్తా, అది కూడా చూపిస్తా మీకు. మీరేం టెన్షన్ పడకండి. నాకు అడగండి, అర్థం కాలేదు అని చెప్పండి. నేను వేసిన డిజైన్ మళ్ళీ మీకు వేసి చూపిస్తాను, వీడియో పెడతాను. ఓకేనా? మనకు 50 మెంబర్స్ అయితే గిన లైవ్లో కొంచెం చేసుకోవచ్చు మనం. ఈ వర్క్ అనేది మనము లైవ్లో చూపిస్తాను. 41 మెంబర్స్ అయినారు సబ్స్క్రైబర్స్. చాలా థ్యాంక్స్ అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ, నా వర్క్ మెచ్చుకొని చూస్తున్నారు కదా, అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదములు తెలుగులో. ఓకేనా? థ్యాంక్స్ అమ్మా. నా ఛానల్ని ముందుకు నడిపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరే లేకపోతే ఇవన్నీ ఏం జరగవు. మీరు చూడకపోయినా, మీరు లైక్ చేయకపోయినా, మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా ఛానల్ అనేది ముందుకు వెళ్ళదు. అది యూట్యూబ్ తీసేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా, మీకు కూడా తెలుసు. కాబట్టి నచ్చింటే మీకు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇంకొంచెం మంది ముందుకు నడిపించండి. ఓకేనా? ఓకే. ఇది దీంట్లో మనము
కొంతమంది దీనిపైన పూస కూడా పెట్టుకుంటారు. ఇక్కడ ఈ అల్లడం అనేది మిడిల్లో వచ్చింది కదా, ఇక్కడ ఇక్కడ అనమాట చూపిస్తా చూడండి. ఇక్కడ ఇక్కడ పూస అనేది వస్తుంది. పూస కూడా పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఈ మధ్యలో మనము పూస మళ్ళీ ఇదంతా వేసిన తర్వాత వర్క్ పూస దించుకోవచ్చు దాంట్లో. మీకు కనిపిస్తుందా నేను వేసేది? చెయ్యి అడ్డం పెడుతున్నా కదా నేను. చివరకు ఉంది అది క్లాత్ వేస్ట్ అవుతుందని నేను చివరికి వేసేస్తున్నా. చివరికి వేస్తున్నందుకు కింద ఫ్రేమ్ అనేది అడ్డం వస్తుంది అనమాట. అదే నేను రివర్స్ తీసుకున్నా. కిందికి వెళ్ళి ఇలానే తీసుకొని రావాలి కదా, మర్చిపోయినా చూడండి. ఇలా మాట్లాడుతూ ఉంటే అట్లా తప్పులు పోతుంటాయి కదా. సైలెంట్గా వేస్తే వర్క్ నీట్గా వచ్చేస్తుంది. మీరు చూడండి, ఇలా తీసుకొని గొలుసు వేసుకోవాలి సైడ్కి. దీనికేం లాంగ్ అండ్ షార్ట్ సైడ్కి అవసరం లేదు. మనం స్ప్రింగ్ తీసుకున్నప్పుడు ఒక్కటే లాంగ్ అండ్ షార్ట్ తీసుకుంటాం. బాగుందా? ఇది నెక్ లైన్ నచ్చిందా మీకు? బాగుంటుంది. పక్కన స్టోన్స్ కలర్స్లో పెట్టుకోండి. వైట్ కంటే మనం కలర్స్లో పెట్టడం వల్ల ఈ జర్దోజీ ఇంకా బాగా కనిపిస్తుంది. నైట్ వేసుకోవాలి. ఈ వర్కులు బాగుంటాయి. ఈ జర్దోజీ వర్క్ అనేది నైట్ దీని పక్కన స్టోన్స్ పెట్టి వేసుకుంటే నైట్ ఫంక్షన్స్కి ఎక్కువ లైటింగ్స్ ఉంటాయి కదా, ఫంక్షన్ నైట్ మనకి వర్క్ అనేది మనకు బాగా షైనింగ్ వస్తుంది అనమాట. దీనిపైన బాగా లుక్ బాగా కనిపిస్తుంది. జర్దోజీ వర్కులు ఎప్పుడు నైట్ టైం వేసుకోవాలి. బ్లౌజులు భలే ఉంటాయి. చూడండి, నచ్చిందా? ఈ జడ అల్లకము సేమ్ మన జడ అల్లకం మాదిరిగా ఉంది చూడండి. దీంట్లో ఇది వర్క్ వేసిన తర్వాత దీని మిడిల్లో పూస పెట్టుకోవచ్చు అని చెప్పినా కదా. పూస బదులు ఏం చేస్తారంటే థ్రెడ్, సిల్క్ థ్రెడ్తో లవంగం స్టిచ్ అని ఉంటుంది కదా, దాని పైన మనకు ముడి ఉంటుంది. ఆ ముడి వేసుకోండి, ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది బాగా కనిపిస్తుంది. మనం వేద్దాం. నెక్ డిజైన్స్ వచ్చినప్పుడు మీకు వేసి చూపిస్తాను నేను. ఈ జర్దోజీలో ఎక్కువ వాడేది లవంగం. ప్రతి బ్రిందల్ వర్క్ అంటేనే ఏమొస్తాయంటే ఎక్కువ జర్దోజీ వస్తుంది, లవంగం స్టిచ్ వస్తుంది, ముడికుట్టు వస్తుంది, ఫ్లవర్స్ ఉంటాయి కొన్ని థ్రెడ్తో ఇట్లా రౌండ్ రౌండ్గా థ్రెడ్ వేస్తాం ఇట్లా. ఆ ఫ్లవర్స్ ఎక్కువ వాడతారు, లవంగం ఎక్కువ వాడతారు. ఇవే బ్రిందల్ వర్క్స్. పూసతోటి నేను చెప్పా కదా మొన్న బ్లౌజులకు ఇది వేసినప్పుడు చెప్పా కదా, ఈ పూసతోటి ఈ మిడిల్లో కలర్ పూస ఉంది కదా, అది ఆ షైనింగ్ 3D పూసలని మనకి కలర్స్ షైనింగ్ దొరుకుతాయి బయట. అవి ఎక్కువ ఈ వర్క్స్లో ఎక్కువ అవే యూజ్ చేసేది. బ్రిందల్ వర్క్స్ అంటేనే మెటీరియల్ అది. స్టోన్స్ వచ్చేసి స్టోన్ లేస్ వాడరు బ్రిందల్ వర్క్లో, ఎక్కువ లేస్ వాడరు. వేస్ వచ్చి ఉంటాయి కొన్ని. మనకి జ్యువెలరీ మేకింగ్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. స్టోన్స్ అనేది మనకి గాజుల పైన పెట్టేకి, క్లిప్ల పైన పెట్టే కింద బేస్ వచ్చి ఉంటాయి. అవి యూజ్ చేస్తారు ఎక్కువ దీనికి. స్టోన్లెస్ వాడరు బ్రిందల్ వర్క్స్కి. ఎందుకంటే వేరే కనిపిస్తుంది. బ్రిందల్ వర్క్ అంటేనే మనం బ్రిందల్ మేకప్ ఎందుకు వేసుకుంటాం అవన్నీ బాగా కనిపించాలని, బాగా హైలైట్గా కనిపించాలని, మేకప్ నీట్గా ఉంటుందని వేయించుకుంటాం కదా. అలానే ఇది కూడా బ్రిందల్ వర్క్స్ అంటే మనకు
ఎక్కువ కాస్ట్లీగా కనిపిస్తాయి, మంచిగా ఉంటాయి. వర్క్ అనేది నీట్గా కాస్ట్లీగా హెవీగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు అయిపోయింది ఇది. దీన్ని ముడి వేసేసుకుందాం. బాగుందా? ఇది నచ్చిందా మీకు? ఓకే, ఇదే అయిపోయింది. మీరు సైడు మనము నెక్కులు వేసేటప్పుడు సైడ్ కూడా మీకు వేసి డిజైన్లు వేసి చూపిస్తాను మీకు బ్లౌజులు. చూడండి. గొలుసు కనిపించలే నాకు, నేను గొలుసు కిందికి వేస్తాను. నాకు కొంచెం కనిపించదు, ఆపరేషన్స్ అయినప్పటి నుంచి కనిపించదు కొద్దిగా. అందుకే కొంచెం బ్లౌజెస్ కూడా తక్కువ చేసా వేసేది, కనిపించదు అన్నట్టు. నైట్ టైం అసలు పొద్దుముని లైటింగ్కి ఇవి కనిపించవు అనమాట నాకు. అందుకే వర్క్ కూడా కొంచెం తక్కువే చేసేసాను నేను వేయడం. ఇంపార్టెంట్గా ఉంటేనే అది బ్లౌజ్ తీసుకొని వాళ్ళది తీసుకొని వేస్తాను అనమాట. ఇదిగోండి, బాగుందా? ఇది వర్క్ నీట్గా వచ్చింది. సేమ్ మనం జడ అల్లకం ఎలా ఉంటుందో అలానే ఉంది, చూడండి. బాగుందా? ఓకే, నచ్చింటే నిదానంగా వేసుకోండి, మా స్పీడ్గా అస్సలు వేయకండి. నీట్గా కట్ చేసుకోవడం కూడా మనము నీట్గా ఈ జర్దోజీ అనేది నీట్గా కట్ చేసుకోవాలి, పోగులు లేకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి దీనిలోకి పోగులు వచ్చినాయి అనుకో, ఇట్లా జరిపితే ఇట్లా రావు. ఈ క్లాత్కి అనేది ఇట్లా గుచ్చుకొని పోతాయి. అది పోగులు వచ్చినాయంటే గుచ్చుకొని పోయి పక్కకు రావు అనమాట, ఇట్లా జరగవు. నీట్గా ఉంటేనే మనకేం గుచ్చుకోవట్లేదు అంటేనే మనకి నీట్గా ఇవి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాయి, మనం ఎట్లా జరిపితే అట్లా. లేదంటే పోగులు వచ్చినాయి అనుకోండి, క్లాత్ కతుక్కొని ఇవి లాగడం, మనము ఇట్లా అనడం వల్ల లాగినట్టు లూజ్ అయిపోతాయి ఇవి. అంటే స్ప్రింగ్ ఎలా ఉంటుందో అలా లేయర్ అనేది బయటికి వచ్చేస్తుంది. అంటే లైట్గా పతలాగా అయిపోతుంది అనమాట స్ప్రింగ్. ఇట్లా థిక్గా గోల్డ్ టైప్ మనకు కనిపించదు అలా అనమాట. ఈ గోల్డ్ జర్దోజీ వాడాల్సిన కట్ చేసుకున్న పద్ధతి ఇది. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకొని పెట్టుకోండి, లేదా కంటిన్యూగా వర్క్లు వేసే వాళ్ళు ఎట్లయినా కట్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకు ఒకటే సైజు అంటే రావు, అటు ఇటు వస్తుంటాయి. ఓకే, ఇది అర్థమైంటే బాగా, మళ్ళీ చెప్తున్నాను, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకేనా? నా వీడియోని ఇంకా కొంతమందికి పంపించండి లైక్ చేసి. ఓకేనా? ఓకేమా, బాయ్.